సోమవారం ఉదయం 6-7 గంటల సమయంలో జిల్లాలోని ఈ రహదారిపై తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఒక టిప్పర్లు చెక్కించిన లారీతో గ్రేవెల్ లోడ్ తలైగుగా ఢీకొన్నది. ఈ ఢీకొనటంతో బస్సులో ఎక్కిన ప్రయాణికులపై లారీలో ఉన్న గడి గ్రేవెల్, రాళ్ల పడిపోయే విధంగా సంభవించింది. ఇది మరింత ప్రమాదకరంగా మారింది. ప్రాథమికంగా అతివేగంగా కారు నడిచి అదుపు తప్పినట్టు పోలీసు నివేదికలు ఉన్నాయి. మృతుల సంఖ్య 20 మందిగా విధి విధానంగా తెలియజేయబడింది. గాయపడిన వారి సంఖ్య కూడా పలువురు. కొన్ని నివేదికల ప్రకారం 8 మంది గాయపడ్డారని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా తీసుకుని మృతుల కుటుంబాలకు పరిహార విధానం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షల వరకు, గాయపడ్డవారికి రూపాయలు 2 లక్షల వరకు. రహదారి విస్తరణ ఇంకా పూర్తిగా చేయబడలేదనే విమర్శలు స్థానికంగా ఉన్నాయి. చిన్న లేన్ రహదారి, భారీ వాహనాల కోసం తగిన పైకప్పు లేకపోవడం, వాహనాల వేగం అధికంగా ఉండటం ముఖ్య కారణాలుగా పేర్కొన్నది. బస్సు, లారీ ఢీకొన్న స్థలం ఒక వంగి దృశ్యంగా ఉండి ప్రయాణికులు అప్రమత్తత లేకపోవడంతో ప్రమాదం తీవ్రమైంది. వ్యతిరేక దిశ నుండి వచ్చే లారీ బస్సుకు ఎదురుగా ఢీకొన్నదని సమాచారం ఉంది. అదుపు తప్పినదని పరిశీలిస్తున్నారు. రెస్క్యూ పరిస్థితి. ఘటనా స్థలానికి పంపిణీ చేసిన స్పందన బృందాలు ఆస్పత్రులకు గాయపడ్డవారిని తరలించడం, బస్సులో చిక్కుకున్న వారిని బయలుదేరించడం మొదలైన చర్యలు చేపట్టబడ్డాయి. ట్రాఫిక్ కూడా 6-7 కిలోమీటర్ల వరకు నిలిచిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదం సంగ్రహంగా చెప్పాలంటే అత్యవసరంగా రహదారి భద్రతా బోధక చర్యలు, వేగ నియంత్రణ, పెద్ద వాహనాల కోసం ప్రత్యేక లేన్లు, వాహన నిర్వహణ, బ్రేక్స్ లేక స్పీడ్ గవర్నర్ మరింత కఠినంగా ఉండాలి. ప్రయాణికులు ముఖ్యంగా ద్విదిశా మార్గాల్లో ప్రయాణిస్తున్నారు అంటే వారే కాకుండా ఇతర డ్రైవర్లు లారీలను, బస్సులను, వీరిని కూడా గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. స్థానిక ప్రజలు, వాహనయటం చేసేవారు రహదారి పరిరక్షణ కోసం ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రతిపాదనలు విధించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా ఈ ఉదయం చివెల్లా సమీపంలో జరిగిన ఈ ఘాటైన రోడ్డు ప్రమాదం ఎంతో బలమైన హెచ్చరికగా ఉంది. రహదార్ల భద్రతా వ్యవస్థలో ఇంకా చాలా మార్పులు అవసరం.